జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ 3-2 బీటెక్ ఈసీఈలో వచ్చేసరికి విఎల్ఎస్ఐ డిజైన్ అని ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. సో దాంట్లో ఒక యూనిట్, దీంట్లో ఒక యూనిట్ లెక్క ప్రతి యూనిట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. జేఎన్టీయూఏ దాంట్లో, జేఎన్టీయూకే దాంట్లో. ముందుగా జేఎన్టీయూకే చూసుకుంటే యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే ఇంట్రడక్షన్ టు బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంఓఎస్ సర్క్యూట్స్. సో ఇందుట్లో ఏం టాపిక్స్ ఉంటాయి? జనరల్గా వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ మెన్ బై ఫ్యాబ్రికేషన్ అని, లేకపోతే డిఫైన్ ఫ్యాబ్రికేషన్ అని చెప్పేసి అడుగుతాడు, డిఫైన్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అని అడుగుతాడు, లేకపోతే రైట్ ది పుల్ అప్ టు పుల్ డౌన్ రేషియో ఫర్ ఎన్మాస్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇవి కాకుండా కొన్ని సర్క్యూట్ స్కీమ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూస్తే ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ గురించి కానివ్వండి, లేకపోతే పీమాస్, సీమాస్ గురించి కానివ్వండి డిస్క్రైబ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. అది కూడా వచ్చేసరికి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఐడిఎస్ వర్సెస్ విడిఎస్ ఏదైతే ఉందో సో వాటి గురించి కూడా గీమని చెప్పేసి అడుగుతాడండి. వాటి అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అవన్నీ కూడా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎన్మాస్ ఇన్వర్టర్ గురించి అడుగుతాడండి. ఈ పుల్అప్ టు పుల్ డౌన్ రేషియో మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక బై సీమాస్ ఇన్వర్టర్ కంపేర్ టు సీమాస్, సో ఆ రెండింటికి మధ్య కంపారిజన్ అడుగుతాడండి. ఇక ఈ స్టిక్ డయాగ్రామ్స్ మీద కూడా క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేఅవుట్ డయాగ్రామ్స్ కూడా ఎంఓఎస్ సర్క్యూట్స్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ ఇదంతా ఇది జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసరికి డ్రా ది సర్క్యూట్స్ అలాంగ్ విత్ ద కన్స్ట్రక్షన్, ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ ఫర్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ పీమాస్, బి ఎన్మాస్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఉంటుంది. ఇక కంపేర్ సీమాస్ వర్సెస్ బై సీమాస్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్స్లో కొన్ని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ రాయమని చెప్పేసి అడుగుతాడండి, మాస్కి కానీ బై సీమాస్కి కానీ. ఇక ఈ కన్స్ట్రక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఐడిఎస్ వర్సెస్ విడిఎస్ మీద ఖచ్చితంగా అయితే అడుగుతాడండి. సో డిఫైన్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక డెరివేషన్ పరంగా, డిజైన్ పరంగా చూస్తే ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సీమాస్ ఇన్వర్టర్ మీద కానివ్వండి, బై సీమాస్ ఇన్వర్టర్ మీద కానివ్వండి ఇచ్చేదానికి ఎక్కువ శాతం సీమాస్ ఇన్వర్టర్ మీదే ఇస్తాడు. ఇది యూనిట్ 1 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో వచ్చేసరికి యూనిట్ 2 చూసుకుంటే బేసిక్ సర్క్యూట్ కాన్సెప్ట్స్, స్కేలింగ్ ఆఫ్ మాస్ సర్క్యూట్స్. సో ఈ బేసిక్ సర్క్యూట్ కాన్సెప్ట్స్లో వచ్చేసరికి షీట్ రెసిస్టెన్స్ని డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రీజన్స్ ఫర్ ఇన్వర్టర్ డిలేస్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూస్తే అందుట్లో వచ్చేసరికి ఇందుట్లో మీకు ఎక్కువ శాతం ఈ డిలే యూనిట్ గురించి కానివ్వండి, ఇన్వర్టర్ డిలేస్ గురించి కానివ్వండి, లేకపోతే వైరింగ్ కెపాసిటెన్సెస్ గురించి కానివ్వండి, చాయిస్ ఆఫ్ లేయర్స్ గురించి కానివ్వండి ఇచ్చేదానికి ఉంటుంది. లేకపోతే ఈ స్కేలింగ్ ఆఫ్ మాస్ సర్క్యూట్స్లో వచ్చేసరికి స్కేలింగ్ ఫ్యాక్టర్స్ గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. వాటి లిమిటేషన్స్ అంటే ఏంటి, సో ఏముంటాయి అని చెప్పేసి హై లెవెల్స్ అయినా కావచ్చు, లేకపోతే సప్లై వోల్టేజ్ డ్యూ టు నాయిస్ వాటి గురించి కూడా ఇచ్చేదానికి ఉంటుంది. డిఫైన్ కరెంట్ డెన్సిటీ అని చెప్పేసి ఇచ్చేదానికి ఉంటుంది. అది యూనిట్ 2 అనమాట జేఎన్టీయూకే దాంట్లో. ఈ జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే ఇక ఈ ఎంఓఎస్ లేయర్స్ గురించి, స్టిక్ డయాగ్రామ్ గురించి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ల్యాంబ్డా బేస్డ్ డిజైన్ మీద క్వశ్చన్ అడుగుతాడండి. ఇక ఆ తర్వాత స్కేలింగ్ మీద, లిమిటేషన్ ఆఫ్ స్కేలింగ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అది యూనిట్ 2 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 3 చూసుకున్నట్టయితే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అనలాగ్ డిజైన్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్, ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్ గురించి క్వశ్చన్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి బయాజింగ్ స్టైల్స్ మీద అడుగుతాడు. ఈ కామన్ సోర్స్ యాంప్లిఫైయర్ మీద, కామన్ డ్రెయిన్ యాంప్లిఫైయర్ మీద, కామన్ గేట్ యాంప్లిఫైయర్ మీద కంపారిజన్ ఖచ్చితంగా అడిగేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. అది జేఎన్టీయూకే యూనిట్ 3. ఇక జేఎన్టీయూఏ యూనిట్ 3లో చూసుకున్నట్టయితే ఇందుట్లో ఈ బేసిక్ సర్క్యూట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ రెసిస్టెన్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఏరియా కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఇన్వర్టర్ డిలేస్ గురించి కానివ్వండి, వైరింగ్ కెపాసిటెన్స్ గురించి కానివ్వండి, ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో అవి అడిగేదానికి ఉంటుందండి ఆ డిజైన్ మీద. యూనిట్ 3 అది జేఎన్టీయూఏ దాంట్లో. జేఎన్టీయూకే దాంట్లో చూసుకుంటే యూనిట్ 4 ఏంటి? సో యూనిట్ 4 వచ్చేసరికి సీమాస్ కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్ డిజైన్లో
ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ రేషనలైజ్ లాజిక్ మీద కానివ్వండి, లేకపోతే పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్ మీద కానివ్వండి క్వశ్చన్ ఉంటుంది. మల్టీప్లెక్సర్ మీద, డీకోడర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి స్పీడ్ అండ్ పవర్ డిసిపేషన్ ఆఫ్ డైనమిక్ లాజిక్ మీద అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ క్రాస్ కపుల్డ్ అండ్ నార్ ఫ్లిప్ ఫ్లాప్స్ మీద, లేకపోతే ఎస్ఆర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ మీద, లేకపోతే ఎస్ఆర్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ మీద క్వశ్చన్స్ ఉండేదానికి ఉంది. అది యూనిట్ 4 JNTUK దాంట్లో. ఇక JNTUA యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఇందుట్లో వచ్చేసరికి యాడర్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. మల్టీప్లెక్సర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. మల్టీప్లేయర్స్ మీద, ఈ కంపారేటర్స్ మీద, కౌంటర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత FPGAs మీద క్వశ్చన్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లో పవర్ డిజైన్ మీద క్వశ్చన్ ఉంటుంది. అది యూనిట్ 4 JNTUA దాంట్లో. ఇక యూనిట్ 5 JNTUK దాంట్లో చూసుకున్నట్టయితే FPGA మీద ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేకపోతే వాటి అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వాటి మీద క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇంకా తర్వాత వచ్చేసరికి అందుట్లో హై కే మోడల్ గేట్ టెక్నాలజీలో ఒకటి, ఫిన్ఫెట్, టీఫెట్ వాటి మీద క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. అది JNTUK యూనిట్ 5 అనమాట VLS డిజైన్లో. ఇక JNTUA దాంట్లో యూనిట్ 5 చూసుకుంటే CMOS టెస్టింగ్. సో ఈ CMOS టెస్టింగ్లో స్టేట్ ద నీడ్ ఫర్ టెస్టింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసినట్టయితే హౌ డూ యూ టెస్ట్ సీక్వెన్షియల్ లాజిక్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక అందుట్లో ఈ డిజైన్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో రియల్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా రాయమని చెప్పేసి అడుగుతారు స్టెప్ బై స్టెప్. ఇక స్కాన్ డిజైన్ టెక్నిక్స్ గురించి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో JNTU అనంతపూర్ దాంతో పోల్చినట్టయితే JNTU కాకినాడ దాంట్లో వచ్చేసరికి సిలబస్ ఎక్కువ ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే రెండు ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే యూనిట్ వైజు కొంచెం డిఫరెన్స్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో VLSI డిజైన్ అనేది మీరు నేర్చుకోవాల్సింది ముందుగా ఆర్కిటెక్చర్ దేనికైనా, ఆ తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్స్, ఆ తర్వాత అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్స్ట్రక్షన్. ఇక ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, VI క్యారెక్టరిస్టిక్స్ అంటే VDS, IDS, డ్రైన్ సోర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఆ రిలేషన్షిప్ని బట్టి ఎలా గీయాలో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం ఇందుట్లో వచ్చేసరికి డిజైన్ మీదే మీకు ఎక్కువ ఇస్తాడండి. ఇంకా కంపారిజన్ పరంగా చూస్తే ఇందాక కొన్ని చెప్పాం కదా, ఆ కంపారిజన్ మీద క్వశ్చన్స్ అయితే ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే VLSI డిజైన్ సబ్జెక్టు ఇద్దరికీ ఉంది. ఇక కామన్గా లేని సబ్జెక్టులు ఏమంటే వాటిని ఇందుట్లోనే ఈ ప్లేలిస్ట్లోనే మీకు విడివిడిగా ఇంట్రడ్యూస్ చేస్తా. థ్యాంక్ యూ.